హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సహజంగా స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారి సినిమాలకు పోటీగా చిన్న హీరోల సినిమాలు రిలీజ్ చేయాలంటే భయపడేవారు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మార్కెట్ అనేది ఎప్పుడైనా పెద్దవారితో పోటీ పడాలంటే భయపడే సందర్భంలోనే ఉంటాయి చిన్న నిర్మాతల పరిస్థితి. అయితే దర్శకుల మీద నమ్మకంతోనో కథ మీద ఉన్నటువంటి విశ్వాసంతోనో కానీ అప్పుడు హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ చేసేవారు. అలా రిలీజ్ అయిన సినిమానే అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న కృష్ణరాజు, ఇంతవరకు సినిమాలో చేయనటువంటి చిరంజీవి, మురళీమోహన్, ఇలా కుర్ర హీరోలు కొందరు, అంటే హీరోలను చెప్పడానికి లేదు, అప్పటికే వారందరూ నటులు మాత్రమే, తెరంగేట్రం చేయడానికి తహతలాడుతున్న కుర్రలు ఒక 5 మంది. ఆ సినిమా పేరే మన ఊరి పాండవులు. మరి మన ఊరి పాండవులు పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడిందంటే నమ్ముదామా? నిజంగా పోటీ పడిన సందర్భమే అది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు ఆ యొక్క చిన్న సినిమా పోటీలో ఎలా బోల్తా కొట్టాయో ఇప్పుడు మనం ఈ వివరణలో తెలుసుకుందాం. రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన మన ఊరి పాండవులు మూవీతో పోటీపడి ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మూవీస్ చిత్తైపోయాయి. దాదాపు 4 సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. కృష్ణరాజు, చిరంజీవులతో పోటీ పడ్డ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సీనియర్లతో పోటీపడి జూనియర్లు హిట్ కొట్టినప్పుడు వచ్చే కిక్కే వేరే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఒకప్పుడు తిరుగులేని స్టార్స్ గా రాణించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు చుక్కలు చూపించారు రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి. అప్పటికే చిరంజీవి ఎవరో ఇంకా ఇండస్ట్రీకి తెలియదు. కృష్ణరాజు జూనియర్ గా ఉన్నాడు. కానీ వీళ్ళు నటించిన మన ఊరి పాండవుల మూవీతో పోటీపడి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ డిజాస్టర్లనే ఫేస్ చేశారు. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రోపిన మన ఊరి పాండవుల మూవీ రెబల్ స్టార్ కృష్ణరాజు అప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి ఇంకా ఒక్క మూవీ కూడా చేయలేదు. అలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మన ఊరి పాండవులు. ఓ రకంగా ఇందులో చిరంజీవికి ఆఫర్ రావడానికి కృష్ణరాజునే కారణం. తమ ప్రాంతం అబ్బాయినే కావడం, చిరంజీవి తాత కృష్ణరాజుకు బాగా తెలిసి ఉండడంతో చిరులోని ఎనర్జీని, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని చూసి ఈ సినిమాలో తీసుకున్నారు. ఇందులో మురళీమోహన్, రావు గోపాలరావు, ప్రసాద్ బాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వం వహించారు. ఊర్లలో ఉండే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 5 కుర్రాళ్లతో కృష్ణరాజు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. 1978 నవంబర్ 9న ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. 100 రోజులకు పైగానే ఆడింది. మన ఊరి పాండవులతోనే చిరంజీవికి గుర్తింపు. ఈ సినిమాతోనే చిరంజీవి పాపులర్ అయ్యారు. అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. హీరోగా సెకండ్ లీడ్ గా విలన్ గా చేసుకుంటూ వచ్చారు. అనతి కాలంలోనే మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. డాన్సులతో అదరగొట్టి అప్పట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకే నెమ్మదిగా మేకర్స్ చిరంజీవి వైపు మొగ్గు చూపారు. ఆయన వరుసగా సినిమాలతో మెప్పించారు. ఖైదీతో హిట్ అందుకుని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. అలా మన ఊరి పాండవుల మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ దీనికి పోటీగా వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలు డిసాపాయింట్ చేశాయి. లాయర్ విశ్వనాథ్ తో పరాజయం చవి చూసిన ఎన్టీఆర్, మన ఊరి పాండవులతో పోటీపడి చిత్రాల్లో ఎన్టీఆర్ సినిమా ఉండటం విశేషం. ఆయన హీరోగా నటించిన లాయర్ విశ్వనాథ్ మూవీ కూడా అదే సమయంలో వచ్చింది. ఇందులో జయసుధ హీరోయిన్ గా నటించింది. ఎస్డి లాల్ దర్శకత్వం వహించగా వైవి రావు నిర్మించారు. 1978 నవంబర్ 17న ఈ చిత్రం విడుదలయ్యింది. కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఎన్టీఆర్ ఆ సమయంలో స్టార్ గా కెరీర్ పీక్ లో ఉన్న ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. అప్పటికే థియేటర్లలో మన ఊరి పాండవులు రన్ అవుతుండటంతో వారం గ్యాప్తో వచ్చినా కూడా ఈ సినిమాను పక్కన పెట్టారు. అలా కృష్ణరాజు, చిరంజీవుల దెబ్బకి రామారావు మూవీ చిత్తైపోయింది. డిజాస్టర్ ఫేస్ చేసిన మురళీమోహన్ మన ఊరి పాండవులు విడుదలైన మరుసటి రోజే చంద్రమోహన్ హీరోగా నటించిన సీతాపతి సంసారం విడుదలైంది. అప్పట్లో చంద్రమోహన్ పెద్ద హీరో. అంతటి ఇమేజ్ ఉన్న ఆయన నటించిన ఈ మూవీలో ప్రభ హీరోయిన్ గా నటించింది. ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కొమ్మినేని చక్రవర్తి సంగీతం అందించారు. ఇది నవంబర్ 10, 1978లో విడుదలైంది. మన ఊరి పాండవుల మూవీ దెబ్బకు ఫస్ట్ డే నుంచే అడ్రస్ లేకుండా పోయింది. శ్రీరామరక్ష మూవీతో డిసప్పాయింట్ అయిన ఏఎన్ఆర్ మన ఊరి పాండవులకి వారం ముందుగానే ఏఎన్ఆర్ వచ్చారు. ఆయన హీరోగా నటించిన శ్రీరామరక్ష చిత్రం నవంబర్ 2న విడుదలైంది. ఇందులో నాగేశ్వరరావుకి జోడీగా వాణిశ్రీ, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఇందులో అక్కినేని ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అప్పటికే పాపులర్ అయిన తాతినేని రామారావు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో జగ్గయ్య కీలక పాత్ర పోషించారు. క్లీన్ ఫ్యామిలీ మూవీగా వచ్చినా అది ఆడియన్స్ ను మెప్పించలేదు. అయితే ప్రారంభంలో పర్వాలేదనిపించింది. కానీ నెక్స్ట్ వారమే మన ఊరి పాండవులు రిలీజ్ కావడంతో ఇది డ్రాప్ అయింది. మొత్తంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. మురళీమోహన్ సినిమాకి కూడా చుక్కలు మన ఊరి పాండవులకి 2 వారాల గ్యాప్ తో మురళీమోహన్ హీరోగా నటించిన శభాష్ గోపి మూవీ విడుదలైంది. మానికొండ మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు.
ఇందులో కవిత హీరోయిన్ గా నటించగా కాంచన కీలక పాత్ర పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల బాలనటిగా నటించడం విశేషం. ఈ మూవీ నవంబర్ 24న విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. మన ఊరి పాండవులతో పోటీ పడ్డ దాదాపు 4 సినిమాలు అడ్రస్ గల్లంతు కాగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మూవీస్ సైతం డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. ఏది ఏమైనా పెద్ద హీరోలు ఇక్కడ డిజాస్టర్లు అయిపోయినారంటే వాళ్ళ టాలెంట్ లేదని కాదు, ఈ హీరోలు ఏదో ఓడబడిచినారని కాదు, కానీ ఒక్కోసారి కథా దర్శకుడు యొక్క పరిస్థితులు ఆడియన్స్ కి ఎంత దగ్గరగా ఉంటే దాన్ని బట్టి సినిమాలు హిట్ అవుతాయి కానీ స్టార్లతో సినిమాలు పోవని ఆ రోజే నిరూపించిన సినిమా మన ఊరి పాండవులు. స్టార్ల వల్ల సినిమా బాగుంటే ఇంకొంచెం కలెక్షన్స్ వస్తాయి తప్ప కేవలం స్టార్లతోనే సినిమాలు పోవని నిరూపించినటువంటి సినిమాలు అటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో ఎన్నో ఉంటే అప్పటికే బాపు లాంటి దర్శకులు చిన్న హీరోలతో పెద్ద సినిమాలు చేసి సినిమా పరిశ్రమకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.